బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారట. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ నెల 29వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అయితే కేసీఆర్ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడంతో పాటుగా కేఆర్ఎంబి అండ్ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టుల విషయంలో చాలా తనదైన స్టైల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎండగడుతూనే పబ్లిక్కి చాలా కీలకమైన విషయాలు చెప్పబోతున్నారట. అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యం ఎండగట్టడంతో పాటుగా ఈ రెండు అంశాలపై మాట్లాడుతారని ప్రచారం జరుగుతోంది. అయితే సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పట్టుపడుతోందట. నేడో రేపో మహబూబ్ నగర్ జిల్లా నేతలతో కూడా కేసీఆర్ సమావేశమయ్యే అవకాశం కనబడుతోంది. ఇటీవలే తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. తాను రంగంలోకి దిగితే యుద్ధం తప్పదన్నారు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కూడా అటు అధికార పార్టీ పట్టుబడుతోంది. సో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే చెప్పుకొచ్చారు, ఎమ్మెల్యేలు ఇదే అంటున్నారు. స్పీకర్ కూడా గతంలో నిజంగా మాట్లాడాలనుకుంటే మీ యొక్క ప్రతిపక్ష నేతను రమ్మని చెప్పి కూడా ఆయన మాట్లాడిన సందర్భం ఉంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో. సో మొన్న ఆర్టీవీ లైవ్లో కూడా ప్రభుత్వ వైపు బీర్లైలో కూడా మేము ఆహ్వానిస్తున్నాం, రమ్మని నాకు కూడా బాధ్యత కాబట్టి రమ్మని పిలుస్తున్నానని చెప్పి ఆయన కూడా అడగడం జరిగింది. సో కేసీఆర్ ఇప్పటి వరకు ఈ 2 ఏళ్ల ప్రభుత్వంలో కేవలం ఒక్కసారి మాత్రమే, ఆయన 2 సార్లు వచ్చారని బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది, కానీ ఆయన అఫీషియల్గా వచ్చింది ఒక్కసారి మాత్రమే. ఒకసారి ప్రమాణ స్వీకారానికి వచ్చి వెళ్ళిపోతే ఆ తరువాత వచ్చింది ఒకే ఒక్క అసెంబ్లీ సమావేశానికి. అది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బడ్జెట్ పద్దులు ప్రవేశపెడుతున్న సమయంలో వచ్చి అక్కడి నుంచి బయటికి వచ్చి మీడియాతో మాట్లాడుతూ చీల్చి చెండాడతానని చెప్పి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ చెండాడడం అంటే ఏంటనేది కూడా ఆయన చూపించలేకపోయారు. కానీ ఇప్పుడు కేసీఆర్ డైరెక్ట్గా రంగంలోకి దిగితే మళ్ళీ యుద్ధం తప్పదు, ప్రజా ఉద్యమాలకు తెరలేపుతాం, కేఆర్ఎంబి అండ్ అటు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి విషయంలో చాలా తీవ్రమైన అవినీతి అక్కడ జరుగుతోంది, అక్కడ చాలా పెద్ద ఎత్తున తప్పిదాలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం నీరు గారుస్తోంది, వేరే ఒకరి ప్రమేయం కోసం, వేరే ఒకరి యొక్క మద్దతు కోసమో లేకపోతే వాళ్ళ యొక్క ఆశీస్సుల కోసమో బెండ్ అవుతోంది ప్రభుత్వం అని చెప్తూ చాలా ఘాటు వ్యాఖ్యలు చేసుకొచ్చారు మీడియా సమావేశంలో ఆయన. సో ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేయాలనుకుంటున్నారంట. పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతోంది. మరి కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన మాట్లాడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్న మాట ఏంటంటే 10 ఏళ్ల పార్టీగా అధికారంలో ఉంది మీరు, చేయాలనుకుంటే చేయాల్సింది మీరు. నిజంగా మన ప్రభుత్వంలో ఇటువంటి అంశాలు ఉన్నాయా అనేటువంటి విధంగా కూడా వాళ్ళు కొన్ని చెప్తూనే కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న చాలా వరకు కూడా కాళేశ్వరం అనేది మన రాష్ట్రంలో ప్రాజెక్టు గోదావరి పైన ఎప్పుడైనా కట్టుకోవడానికి అవకాశం ఉండేది. ముందుగా క్లియరెన్స్ చేసుకోవాల్సింది పాలమూరు రంగారెడ్డి కృష్ణా జిల్లాలకు సంబంధించి. అనవసరంగా కృష్ణా జిల్లాలని ఆంధ్రప్రదేశ్కి కట్టబెట్టి పర్మిషన్ తీసుకోవాల్సిన దానిపైన ముందుగా పర్మిషన్ తీసుకొని కట్టకుండా మన దగ్గర నిర్మించుకోవాల్సింది ఏదో తాత్కాలికంగా ఏదో ఒకటి కట్టాం కదా అని చూపించుకోవడం కోసం కాళేశ్వరం కట్టారు. కానీ మీరు ముందుగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది పాలమూరు రంగారెడ్డి పైన. 10 ఏళ్ల పాటుగా సైలెంట్గా ఊరుకొని ఇప్పుడు మేం చేయలేదని చెప్పి మా మీద నెప్ప నెడుతున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు. మరి అసెంబ్లీకి వస్తే ఈ వ్యాఖ్యలు హోరాహోరీగా నువ్వా నేనా అన్నట్టుగా జరిగే అవకాశం ఉంది. ఎస్ మధు, సో కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారనే చర్చ ఊపందుకుంది. సో కేఆర్ఎంబి సంబంధించి అటు నీళ్ల కేటాయింపు గురించి కానివ్వండి, పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో ఒక మద్దతు కోసమో లేకుంటే ఒకరి ప్రమేయం ఎక్కువగా ఉంది, ఆయన దగ్గర వంగి ప్రభుత్వం ఏం చేయకుండా ఆగిపోతోంది అని చెప్పి ఇండైరెక్ట్గానే చంద్రబాబుకు తలొగ్గారన్నట్టుగానే ఈ ప్రభుత్వంపై నెపనెడుతూ ఒక ఆరోపణ చేస్తూ మాట్లాడుకొచ్చారు. సో అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఏంటి? కేసీఆర్ అసెంబ్లీకి రావడాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలా చూస్తున్నారు. అంటే ఈసారి అసెంబ్లీకి వస్తే మాత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అధికార పార్టీ పీపీటీ ఇవ్వాలనేటువంటిది అసెంబ్లీలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మీరు పీపీటీ ప్రజెంటేషన్ చేస్తే ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వండి, మాకు కొంత సమయం ఇవ్వండి, నిజాలు మాకు చెప్పడానికి అవకాశం ఇవ్వాలి, మైక్ కట్ చేయకుండా సభలో సమయం ఇవ్వాలనేటువంటిది ఇప్పటికే మెన్షన్ చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. నిజంగా కేసీఆర్ సభకు వస్తే కనుక కాస్త హాట్ గా చర్చ జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మొత్తం పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో వీళ్ళు ఆరోపణ చేస్తా ఉంది ఏంటంటే కాంగ్రెస్ వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల నుంచి డిపిఆర్ వెనక్కుని వచ్చినా దాని గురించి కనీసం చర్య తీసుకోలేకపోయారు అనేటువంటిది కాంగ్రెస్ ఆరోపణలు చేస్తా ఉంది. అసలు మీరే దాన్ని మీ హయాంలోనే డిపిఆర్ వెనుకోకి వచ్చింది అనేటువంటి ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. అది నిజాలు పైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి కూడా అదే స్టేట్మెంట్ చేశారు ముఖ్యమంత్రి హోదాలో. సభకు రండి, సభలో చర్చిద్దాం, మీరు ఎంత సమయం కావాలంటే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు చర్చించడానికి సిద్ధమనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కానీ దీనికి సంబంధించి ఇప్పటికీ ఒక కార్యాచరణ రూపొందించుకుంది బీఆర్ఎస్. ఉమ్మడి పాలమూరు జిల్లా, ఉమ్మడి
నల్గొండ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీ బహిరంగ సభలతో జనాల్లోకి వెళ్ళాలి, వివరించాలనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక కార్యక్రమం రూపొందించుకుంది. మరి కేసీఆర్ సభకు వస్తే ఎంత సమయం తీసుకుంటారు? పీపీటీ ప్రెజెంటేషన్ కేసీఆర్ చెప్తారా, లేదంటే కేసీఆర్ రాకపోతే ఆ ఛాన్స్ హరీష్ రావు చెప్పేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది. ప్రస్తుతం మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైన పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది. 48 టీఎస్లకు 48 టీఎంసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గింది. అది పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కానీ కేంద్రం ఒత్తిడితో కానీ చేస్తా ఉంది. దానివల్ల తెలంగాణ రైతులకు సాగునీరుకు తాగునీరుకు నష్టమవుతుంది. ఇది భవిష్యత్తులో తీరని నష్టంగా మారే అవకాశం ఉంది. అసలు తెలంగాణ తెచ్చుకుందే నీళ్ల కోసం, కానీ సిచ్యువేషన్ అట్లా లేదు. గ్రౌండ్ లో ఇప్పుడు మొత్తం వెనక్కిపోతా ఉంది, అసలుకే మోసం వస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ కేసీఆర్ మొన్న మీడియా సమావేశంలో చేశారు. సో ఈ అంశం పైన చర్చ జరుగుతుంది. దాంతోపాటు కృష్ణానదికి సంబంధించినటువంటి యాజమాన్య బోర్డు మీటింగ్ సంబంధించినటువంటి మినిట్స్ లో కూడా పూర్తి డీటెయిల్స్ సేకరించే పనిలో బీఆర్ఎస్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఒక 2 days లోపల ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్ ఒక లేఖ రాయనున్నట్టుగా కూడా పార్టీలో చర్చ కొనసాగుతా ఉంది. ఈ అంశంలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన స్పందించాలి, కేంద్రం పరిశీలన తీసుకోవాలి దీన్ని అనేటువంటిది నరేంద్ర మోదీకి కేసీఆర్ లెటర్ రాయనున్నట్టుగా చర్చ అయితే కొనసాగుతుంది. మధు, గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా కేసీఆర్ ఎత్తుకున్న ప్రధానమైనటువంటి నినాదాలు నీళ్లు, నిధులు, నియామకాలు. సో 10 ఏళ్ల పాటుగా వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మళ్ళీ నిధులు నియామకాల విషయం గురించి మాట్లాడుకొస్తే కొంత ఎట్లా ఉంటుందన్న ఒక ఆలోచనతో నీళ్లు ప్రప్రథమంగా, అంటే ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన 2 ఏళ్ల పాటుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అటు నిధుల విషయంలో ఏదో ఒక రకమైనటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంది. నియామకాల్లో కూడా కొద్ది గొప్ప గత ప్రభుత్వంలో అనౌన్స్ చేసినటువంటి ఆ పోస్టులకు సంబంధించి ఉద్యోగాలు నిర్వహిస్తే వీళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు కేవలం నీళ్ల గురించి మాత్రం ఈ ప్రభుత్వం మాట్లాడడం లేదు. కేసీఆర్ వచ్చి రాగానే ఇక యుద్ధం మొదలు పెడతాను, ప్రజా ఉద్యమాలు దిగుతానని చెప్తూ నీళ్ల అంశాన్ని ఎత్తుకున్నారు. ఇదే ప్రప్రథమైనటువంటి ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన జంగు సేరుదే అవకాశం ఉందా? నీళ్ల ఎజెండాగానే కేసీఆర్ మళ్ళీ ఉద్యమాన్ని మొదలు పెట్టబోతున్నారా? ఎగ్జాక్ట్లీ అదే అంశం పైనే గ్రౌండ్ లో దిగుతా ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి ఈ వాటర్ నీటి కేటాయింపులకు సంబంధించిన విషయంలోనే ఈ నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయంపైనే క్షేత్రస్థాయిలో ప్రజా ఒక ఉద్యమాన్ని నిర్మించాలనేటువంటిది బీఆర్ఎస్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. అందులో భాగంగానే మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డిలో సభలుంటాయి. 3 సభలకు కేసీఆర్ హాజరవుతాడు, ప్రసంగిస్తారు. అక్కడ జరుగుతున్నటువంటి వీడియో రూపంలో జనాలకు ప్రదర్శించడానికి సిద్ధమవుతా ఉన్నారు. మొదట సంక్రాంతి తర్వాత, ఈ సంక్రాంతి హాలిడేస్, సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత మహబూబ్ నగర్ లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి బహిరంగ సభ ఉండే అవకాశం ఉంది. మొదటగా పాలమూరు జిల్లాకు సంబంధించిన నాయకులతో, తర్వాత నల్గొండ, తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నాయకులతో సపరేట్ గా భేటీ అవుతారు. ఆ 3 సభలకు కేసీఆర్ హాజరున్నట్టుగా తెలుస్తా ఉంది. వీటన్నిటికంటే ముందు రేపు సభలో అసెంబ్లీలో కేసీఆర్ ఏం చర్చించనున్నారు, ఏ అంశాలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కాంగ్రెస్ ని కార్నర్ చేయనున్నారు. ఇన్ జనరల్ గా ప్రతిపక్షానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసే అవకాశం ఇస్తున్నామంటే ప్రభుత్వం యొక్క వైఫల్యం ఎండగట్టడం కోసం అవుతుంది. సో ఆ పర్మిషన్ ప్రభుత్వం ఇస్తారా? అంత ఈజీగా కేసీఆర్ మీరు ప్రజెంటేషన్ చేయమని చెప్పే అవకాశం ఉంటుందా? పైపెచ్చు కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడెప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా, ఎప్పుడెప్పుడు ఆయన పైన పలు ప్రశ్నలు సంధిద్దామన్నట్టుగా కాళేశ్వరం గురించి కానివ్వండి, లేకపోతే ఫోన్ ట్యాపింగ్, రకరకాల అంశాలు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఎలా ఉండబోతున్నాయి సార్ అసెంబ్లీ సమావేశాలు? కేసీఆర్కి అవకాశం దొరుకుతుంది అనుకోవాలా? సాధారణంగా ఒక్కొక్కసారి ప్రతిపక్షాలకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవకాశం ఇస్తారు. గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయాలంటే చేయొచ్చు అనేటువంటి ఒక ప్రతిపాదన వాళ్ళు తీసుకున్నప్పుడు చేయండి అనే చెప్పారు. కానీ కాంగ్రెస్ అప్పుడు సంసిద్ధత వ్యక్తం చేయలేదు అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు గతంలో చెప్పారు. ఇప్పుడు ఒకవేళ నిజంగా వీళ్ళు డిమాండ్ చేసినట్టు అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అవకాశం ఉందా? సభలో వీరికి ఇస్తే అందులో ఎక్స్పర్ట్ అయినటువంటి వాటర్ ప్రాజెక్టు విషయంలో కాస్త ఎక్స్పర్టిజం, జనాలకు వివరించడంలో కొంచెం ఎక్స్పర్టిజం ఉన్నటువంటి హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ దాన్ని వారికి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఎదురుదాడి చేసే సిచ్యువేషన్. మరి అవకాశం ఉంటుందా లేదా తెలియదు, కానీ ప్రభుత్వం మాత్రం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి సిద్ధమవుతున్నట్టుగా చర్చ సాగుతుంది. ఒకవేళ సభలో ఇవ్వకుంటే అంతే రీతిలో సైబర్టైలిస్ గా బయట పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో హరీష్ రావు కొన్ని సందర్భాల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు వాటర్ ప్రాజెక్ట్ సంబంధించి డీటెయిల్ గా, కాళేశ్వరంకి సంబంధించినటువంటి ఆరోపణలపైన. సో ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి పైన సిద్ధమవుతున్నట్టుగా చర్చ అయితే కొనసాగుతుంది. కానీ కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారనేటువంటి వార్తనే ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. కేవలం చర్చ వరకే ఉంటుందా, నిజంగానే హాజరవుతారా, హాజరై రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా అన్ని అంశాలపైన చర్చిస్తారా చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతున్నారనే చర్చ మళ్ళీ ఊపందుకుంది. ప్రతిసారి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న తరుణంలో ఇటువంటి వార్తలు వస్తూనే ఉంటాయి, ఇటువంటి చర్చలు జరుగుతూనే ఉంటాయి. కానీ కేసీఆర్ ఎక్కడ కూడా తను వస్తానన్నట్టుగా మొన్న మీడియా సమావేశం కూడా చెప్పలేదు. ప్రజా ఉద్యమాలు చేస్తానన్నారు.
ప్రజా ఉద్యమాలు చేస్తానంటున్నారంటే ఆయన క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి సభలు సమావేశాలు పెట్టే అవకాశం ఉంది, కానీ అసెంబ్లీకి వస్తారా అంటే ఎటువంటి క్లారిటీ అయితే లేదు. బట్ ఒక చర్చ అయితే ఊపందుకుంది. ఆయన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా పట్టుబట్టే అవకాశం ఉంది. ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి అవకాశం కల్పించాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేఆర్ఎంబీ నీళ్ళ కేటాయింపు విషయంలో కూడా మాకు అవకాశం కల్పించాలి అనేది వారు కోరే అవకాశం ఉంది. కానీ ప్రతిపక్షాలకు ఇన్జనరల్గా అవకాశం కల్పిస్తూ దట్టు కొంత నీళ్ల విషయంలో ఎక్స్పర్ట్ అయినటువంటి కేసీఆర్ కానివ్వండి, పబ్లిక్ కన్వే చేసే విధంగా అన్ని రకాల కొంత దాంట్లో నిపుణుడుగా ఉన్నటువంటి హరీష్ రావు కానివ్వండి, ఇద్దరు కనుక అవకాశం దొరికితే ప్రభుత్వ వైఫల్యాలనే ఎండగట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి అవకాశం ఇస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సిన అవసరమైతోంది. కానీ ఏదేమైనా నీళ్లు, నిధులు, నియామకాల పేరిట తెలంగాణ ఉద్యమంలోకి జంగు సరినొద్దినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నిధులు, నియామకాల సంగతి పక్క నుంచి వాళ్ళు గత 10 ఏళ్ల పాటుగా ప్రభుత్వంలో ఉన్నారు, నిధులు సమకూర్చుకోగలిగాం, తెలంగాణ నెంబర్ 1 చేయగలిగాం, నియామకాల్లో కూడా మేమే మేటిగా ఉన్నామని రకంగా చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు వాటి గురించి మాట్లాడట్లేదు ఎక్కడ కూడా. నీళ్లతోనే ఈ జంగు సేరను మళ్ళీ ఊదే అవకాశం ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన మళ్ళీ నీళ్ల పేరుతో ఒక ప్రజా ఉద్యమాన్ని తెరలేపబోతోంది బీఆర్ఎస్ పార్టీ. సో కేసీఆర్ కూడా పలు సభలు సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. రానున్నటువంటి రోజుల్లో మహబూబ్ నగర్, నల్గొండ ఈ ప్రాంతాల్లో సభలు సమావేశాలు పెట్టాలని ఆలోచిస్తున్నారు. సో త్వరలోనే ఒక 2 రోజుల్లో అసెంబ్లీ సమావేశాల కంటే మునిపే పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లా నేతలతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేయబోతున్నారట. సో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మాత్రం డెఫినెట్గా ఈసారి అసెంబ్లీ సమావేశాలు చాలా హాట్గా జరిగే అవకాశం ఉంది. ఎప్పుడెప్పుడు కేసీఆర్ అసెంబ్లీలో దొరుకుతాడా, కడిగి పారేద్దాం అన్నట్టుగా కాంగ్రెస్ ఉంటే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యం ఎండగట్టడానికి నేను అసెంబ్లీకి వస్తున్నానని చెప్పి కేసీఆర్ కనుక అనుకుంటే ఈసారి అసెంబ్లీ సమావేశాలు చాలా రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు పక్కన ఉంచితే బయట పార్టీ కార్యక్రమాల్లో, సభలు సమావేశాల్లోనే ఒకరిపై ఒకరు చాలా పెద్ద ఎత్తున ఆగ్రహానికి గురవుతున్నారు, వ్యాఖ్యలు చేసుకుంటున్నారు, నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటున్నారు. ఒకసారి మన మీడియా సమావేశంలో కేసీఆర్ అండ్ నిన్న మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి కార్యక్రమంలో రేవంత్